మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు తన నామమును స్థాపించుటకే ఏర్పరచుకున్న స్థలము తన కుమారుడైన యేసుక్రీస్తే. దేవుని ఆరాధించుటకు ఒక సంస్థని కానీ లేక ఒక మతశాఖని కానీ దేవుడు ఎన్నడూ ఏర్పరచుకోలేదు. అవి మానవులు కల్పించిన పద్ధతులు. మతశాఖ ఒక వ్యక్తిని ఆచార సిద్ధాంతాలతో దాసునిగా బంధించును. మతశాఖలో ఉన్నంత వరకు ఒక ఆరాధకుడు లేక ఒక మనిషి, ఒక విశ్వాసి దేవుని వాక్యానుసారముగా ఆరాధించలేడు. ఎందుకనగా సంస్థలు, మతశాఖలు దేవుని వాక్యానికి విరుద్ధమైనవి. వాక్యములు లేని ఎన్నో ఆచారములు మరియు సిద్ధాంతములు నేటి సేవకులు మత సంస్థలలో వారి సొంత ఆలోచన ద్వారా ప్రజలను దేవుని వాక్యము వైపునకు త్రిప్పడకు బదులు మనుషులు ఏర్పరిచిన మతశాఖల వైపు, వాటి సిద్ధాంతం వైపు తిప్పుచున్నారు. బైబిల్ నుండి వచ్చిన ప్రవక్తలు కానీ మన అపోస్తులు కానీ ఎన్నడూ సంస్థని కానీ లేక మతశాఖని కానీ తయారు చేయలేదు. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 10లో దాని శాఖలను కొట్టివేయడి, అవి యెహోవావి కావు అని రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము మరియు 18వ అధ్యాయంలో మహావేష మరియు వేశ్యలు, దాని పిల్లలకు దేవుడే తీర్పు తీర్చును అని రాయబడి ఉంది. ఈ తరములో దేవుడు ఒక ప్రవక్తను పంపాడు. అతని పేరు విలియం మారియన్ బ్రెన్హం. అన్ని మత శాఖలలో దేవుని పిల్లలు ఉన్నారు అని చెప్పాడు. నేను మత శాఖకు వ్యతిరేకనని, అందులో ఉన్న ప్రజలకు వ్యతిరేకని కానని అతను చెప్పి ఉన్నాడు. మతశాఖను సిద్ధాంతను దేశించి అందులో ఉన్న ప్రజలను ప్రేమించుచున్నాను. అందుకే నేను ఎందుకు మతశాఖకి వ్యతిరేకనో మీరు తెలుసుకోండి. ఈ వర్తమానములు విని సత్యమును తెలుసుకోండి. ప్రవక్త విలియం బ్రెన్హం ఈ మతశాఖలకు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడి ఉన్నాడు మీరే తెలుసుకోవాలని ఆశిస్తూ ఇట్లు క్రీస్తునందు మీ సహోదరుడు జాన్ పచ్చిపాల. గాడ్ బ్లెస్ యు. రుజువు చేయబడి సంఘశాఖగా దానిని చేసిన ప్రతిసారి ఆత్మ సంబంధంగా చనిపోయేదని ఆయన తెలియజేసినప్పుడు నేను ఎలాగ కలుపు చేయగలుగుతాను దానిని? Oh, they grow members, sure. That's right. They grow members, but spiritually they never go nowhere. వారి సభ్యులు ఎక్కువైపోతారు. నిజమే, అవునది వాస్తవం. వారి సభ్యులు సంఖ్య పెరుగుతుంది. అయితే ఆత్మ సంబంధంగా వారిక్కడి నుండి ఎక్కడకు వెళ్ళలేదు. Show me, tell me in the history wherever a church that after it organized, it died right there. The Holy Spirit left it. There's no more miracles and signs, and she just went right on into chaos. సంఖ్యకు స్థాపకమైపోయిన తర్వాత అలా జరిగినదేమో నాకు చేయించు, చరిత్రలో నాకు చెప్పు. అక్కడే అది చనిపోయినది. పరిశుద్ధాత్మ దానిని విడిచిపెట్టినది. ఇక ఎటువంటి అద్భుతాలు కానీ సూచికలు కానీ లేవు. నేరుగా ఆమె చిందర బందరై అందులోకి వెళ్ళిపోయినది. That's exactly what happened to our Pentecostal churches. They did exactly what their mother did. నిష్కర్షంగా అలాంటిదే మన పెంతెకోస్తు సంఘాలకు సంభవించినది. వారి తల్లి ఏం చేసిందో అదే వారు చేశారు. At the beginning, they come out of people that rejected denominations. ఆరంభంలో సంఘ శాఖల ద్వారా ధృవీకరించబడిన వారిగా వారు వచ్చారు, బయటకు వచ్చారు. Now some of you brethren listen to this tape. Some of you old man know that years ago, 40, 50 years ago, if they talked to you about an organization, you would said it was blasphemy. టేపులు వింటున్న మీలో కొందరు 40-50 సంవత్సరాల క్రితం ఎరిగిన పెద్దవారైన మీరు ఒక స్థాపక సంఘమును కూర్చి వారు నీతో మాట్లాడినట్లయితే అది దేవ దూషణ అని చెప్పేవాడవే. But today you belong to the thing that you thought was blasphemy. అయితే ఈరోజు నీవు దేవ దూషణ అనుకున్న దానికే నీవు చెందిపోయావు. You women that bob your hair and paint your face, your mother was against that good old Pentecostal saint. What happened to you? వెంట్రుకలు కత్తిరించుకుని మీ ముఖాలకు రంగులు పూసుకున్న స్త్రీలైన మీరు, మీ అమ్మ దానికి వ్యతిరేకం. ఆ మంచిదైన పాత పెంతెకోస్తు భక్తురాలు ఆమె. మరి నీకేం జరిగింది? Paul said you did run well. What hindered you? పౌలు చెప్పాడు, మీరు బాగుగా పరిగెత్తుతురి, మిమ్మల్ని ఆటంకపరిచిన వాడు ఎవరు?
Back there you was free from that stuff, but you wanted to be like the rest of them. చూశారా, అక్కడ వెనుకటి రోజుల్లోనైతే ఆ మురికికి దూరంగా ఉంటుంది. ఇప్పుడైతే మిగతా వారి వలె ఉండాలనుకుంటున్నారు మీరు. Exactly what Samuel said. Israel had a king and that was God. ఖచ్చితంగా సమయంలో ఏమని చెప్పాడు అంటే, ఇశ్రాయేలుకు రాజు ఉన్నాడు, ఆయన దేవుడు. And they said, Samuel, you're getting old. Make us a king. We want to be like the rest of the world. We want to be like the other nations. We want a king to take us to war. We want a king that can fight our battles. వారు అడిగారు, సమూయేలు, నీ వృద్ధులైపోతున్నావు, మాకు ఒక రాజును దయచేయి. మిగతా లోకస్తుల వలె మేము ఉండాలనుకుంటున్నాం, ఇతర రాజ్యాల వలె మేము ఉండాలనుకుంటున్నాం. మమ్మల్ని యుద్ధానికి నడిపించడానికి రాజు కావాలి. మా యుద్ధాలలో పోట్లాడటానికి మాకు రాజు కావాలి. And it displeased Samuel. He said, have I ever took anything from you? అది సమూయేలుకు ఐశ్వర్యత కలిగించినది. అతను అడిగాడు, నేను ఎప్పుడైనా మీ యొద్ద ఏమైనా తీసుకున్నానా? Have I ever took your money from you? మీ దగ్గర ఎప్పుడైనా డబ్బు తీసుకున్నానా? Have I ever asked you for an ox or anything? ఏదైనా ఎద్దునైనా మరి ఏదైనా నేను అడిగానా? Have I ever asked you for anything? They said, no, you never asked us for nothing. ఏదైనా మిమ్మల్ని అడిగానా? వారు అన్నారు, లేదు, నీవు మమ్మల్ని ఎన్నడూ ఏది అడగలేదు. Or says, have I ever spoke anything to you in the name of the Lord, but what come to pass? ప్రభు యొక్క నామాన్ని బట్టి మీతో చెప్పినది ఏదైనా జరగలేదా? Is that right? అది నిజమేనా? He said, then don't receive that king, because it's going to mean chaos to you. ఆయన చెప్పాడు, అలాగైతే ఆ రాజును మీరు కొరుకోవద్దు, ఎందుకనగా మిమ్మల్ని చిందరబందరగా చేస్తాడు. Now I want to ask you something. The Branham Tabernacle. You're fixing to grow into a big tabernacle now. బ్రహ్మాం టాబర్నకల్ నేను ఒకటి అడగబోతున్నాను. ఇప్పుడు మీరు పెద్ద మందిరముగా కాబోతున్నారు. I may be away for a while. I may go somewhere. Hard to tell where the Lord will call me. Maybe off the scene. Maybe back into the field. Maybe He might call me into the wilderness. I don't know where He'll call me until Jesus comes. నేను కొంతకాలం దూరంగా ఉండవచ్చును, నేను ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ప్రభు నన్ను ఎక్కడికి పిలుస్తాడో చెప్పడం కష్టం. బహుశా రంగం మీద నుండి తీసివేయబడవచ్చునేమో, తిరిగి పొలంలోకి రావచ్చునేమో, బహుశా ఆయన నన్ను అరణ్యంలోకి పిలవచ్చునేమో. యేసు వచ్చే వరకు ఆయన నన్ను ఎక్కడికి పిలుస్తాడో నాకు తెలియదు. I want to ask you something. Did I ever ask you for anything? ఒకటి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మిమ్మల్ని నేను ఏదైనా ఎప్పుడైనా అడిగానా? Did I ever beg you for money? మిమ్మల్ని ఎప్పుడైనా డబ్బు అడిగానా? Did I ever tell you anything of the thousands of things that I have told you in the name of the Lord, but didn't it come to pass? ప్రభు నామమున వేల కొలదిగా నేను మీతో చెప్పినవి వాటిలో ఏదైనా జరగలేదా? Then don't never join an organization. It's against the word of God. అలాగైతే ఒక సంస్థాపక సంఘములో ఎన్నడూ చేరకండి. అది దేవుని వాక్యానికి విరోధమైనది, వ్యతిరేకమైనది. Come out of it if you're in it. And be ye separate and receive the word of the Lord. Let's bow our heads. అందులో మీరు ఉన్నట్లయితే దాన్ని విడిచి బయటికి రండి. మీరు ప్రత్యేకముగా ఉండి ప్రభు వాక్యాన్ని స్వీకరించండి. తల్ల వంచుకుందాము. Great God of the prophets, the God of Abraham, Isaac, and of Israel, add virtue, Lord, to this little chopped up message that's been on my heart for a long time. To go to my brethren. ప్రవక్తల యొక్క గొప్ప దేవా, అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఎంతో కాలం నుండి నా సహోదరులకు ఇవ్వాలని నా గుండెల్లో ఉన్న మొక్క చెక్కలుగా చేయు ఈ చిన్న వర్తమానమునకు సద్గుణాన్ని కలపండి ప్రభువా. Many of those out there, Lord, has the wrong impression of me. They think that I want to be different. They think that I'm trying to be a know-it-all. అక్కడెవరో అనేకులు ప్రభువా నా పైన తప్పుడు అభిప్రాయం ఉండవచ్చును, నేను వ్యత్యాసంగా ఉండాలని నేను అనుకుంటున్నానని వారు తలస్తున్నారు. నేనంతా ఎదిగిన వాడునుగా అనుకుంటున్నానని వారు తలస్తున్నారు. They've told the people that I deceive the people, especially on such subjects as the water baptism in the name of the Lord Jesus. And upon the serpent's seed, the great harlot, and many of those tapes that's went out with nothing but unadulterated truth. ప్రజలకు నేను మోసం చేశానని వారు చెప్పిన్నారు. ప్రత్యేకించి ప్రభుని యేసు నామమున నీటి బాప్తిసమును గురించి, సర్పం యొక్క సంతానమును గురించి, మహావేశ్యల గురించి అను అంశాల గురించి అందులో అనేకమైన టేపులు కలుషితము కాని సత్యముతో బయటికి వచ్చి ఉన్నది. And I've asked them,
some of you come and show me where I sin or disbelieving or misinterpreting the word. And none has showed up. నేను వారిని అడిగాను, మీలో కొందరు వచ్చి నేను ఎక్కడ పాపం చేశానో, నేను ఎక్కడ అవిశ్వాసపడ్డానో, నేను ఎక్కడ వాక్యములు తప్పుడుగా అనువదించానో చూయించండి అని అడిగాను. ఏ ఒక్కరూ చూయించలేదు. I pray thee, Father, let these men know that they are missing the hour. They are going to wait too late if they don't watch. ఈ ప్రజలు కాలాన్ని వృధా పుచ్చుకుంటున్నారని వారి ఎదగాలని తండ్రి నీకు ప్రార్థన చేస్తున్నాను. వారు కనిపెట్టలేకపోతే వారెంతో కాలా వృధా చేయబోతున్నారు. May they, everyone, Lord, I am sure of this. My heart would break if this scripture wasn't real to me. When you said, all that the Father has given me will come. My sheep hear my voice. ప్రభువా, ఈ లేఖనం నాకు నిజం కాకపోతే నా గుండె పగిలిపోవును అని నేను నిజంగా తలస్తున్నాను. అది నీవిలాగు చెప్పావు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ వత్తరు, నా గొర్రెలు నా స్వరము వినును అనేవి. Then, Lord, I guess the kingdom is truly as you said. I know it is. It is like unto a man that took a net and went to the lake, cast in the net and pulled every kind. ఆ తరువాత ప్రభువా, దేవుని రాజ్యము నువ్వు చెప్పినట్లుగా ఒక మనుషుడు ఒక వల తీసుకుని సరస్సు యొద్దకు వెళ్లి వల విసిరి బయటికి లాగినట్లుగా ఉండును అని నీవు చెప్పి ఉన్నావు. అలాగా నేను ఎదిగి ఉన్నాను. There was no doubt scavenger fish. There were turtles, water spiders, serpents, everything that the gospel net caught. అక్కడ ఎటువంటి అనుమానం లేకుండా పాకి చేప, తాబేళ్లు, సాలెపురుగులు, పాములు మొదలైనవన్నీ ఉండగా వాటినన్నింటినీ సువార్త వల్ల పట్టి ఉన్నది. But finally, by and by, the crawfish backed into the water again. The turtle pulled away. The serpent hissed and tucked back to the mud hole like a dog to its vomit or a hog to its waller. అయితే చివరకు గాజు చేప మరలా నీటిలోనికి వెళ్లిపోయినది, తాబేలు వెనక్కిపోయినది, సర్పము బొస్సులు కొట్టుతూ మట్టి రంధ్రంలోనికి వెళ్లిపోయినది, కుక్క తన వాంతికి తిరిగినట్టు, పంది తిరిగి బురదలోకి వెళ్ళినట్టుగా జరిగినది. But there was real fish there, Lord. And I had this consolation of knowing that even before the net went over them, they were fish then. They were born predestinated fish. అయితే ప్రభువా, అక్కడ నిజమైన చేప ఉన్నది, అక్కడ వల వేయబడక మునిపే అక్కడ చేపలే ఉన్నవి అని తెలుసుకుని ఈ ఆదరణ నాకున్నది. అవి ముందుగా నిర్ణయించబడిన జన్మతోనే చేపలై ఉన్నవి. And so is the gospel net that catches out into the revival. You know your own. అలాగే ఉజ్జీవాల్లో పట్టుకునే సువార్త వలలు ఉంటున్నవి. నీ వారిని నీ వెరుగుదు. The only thing I'm responsible for, Father, as far as I know, is stay true to this word. You are the one who to decide which is which. నేను ఎరిగినంత వరకు నా యొక్క బాధ్యత వాక్యములకు నమ్మకంగా ఉంటే ఎవరు ఎవరైనది తీర్మానించువాడవు నీవే. And I know that no more than the turtles could become a trout, so could a man or a person that has deaf ears to the gospel ever understand the truth. తాబేలు జల్లి చేప ఎలాగూ కాలేదో సువార్త విషయం చెవిటివాడైన ఒక మనిషి సత్యాన్ని ఎన్నడూ అర్థం చేసుకోలేడని నేను ఎదుగుదును. For the Father has foresaw this, and you have promised that all that He give you would come. ఎందుకనగా తండ్రి దీన్ని ముందుగా చూచి ఉండెను. దీన్ని ముందుగా తండ్రి చూచి ఉండెను. నీవు ఆయనకు వాగ్దానం చేసిన వారందరూ వచ్చేదరని నీ వాగ్దానం చేసి ఉంటేవి. Heavenly Father, I pray Thee that every person that hears this little message, that the light that it's been preached in and the meaning that I have in my heart towards my fellow man, people who you died for. పరలోకపు తండ్రి, ఈ చిన్న వర్తమానమును విను ప్రతి ఒక్కరు ఎందుకొరకైతే ఈ వెలుగు బోధించబడి ఉన్నదో నా హృదయంలో ఉన్న దాని భావం, ఎందుకొరకైతే ఈ వెలుగు బోధించబడి ఉన్నదో, ఎవరి కొరకైతే నీవు చనిపోయావో అటువంటి సాటి సహోదరుల కొరకు. And man, some of them out there, Lord, like in Korah's bunch, genuine man, falsely led, with a holy censer in their hand, but perish. ప్రభువా, కొందరు మంచి మనుషులే, కోరహు గుంపు వలె వారి చేతులలో పరిశుద్ధమైన ధూపం ఉంచుకొని
తప్పుడుగా నడిపించబడి చనిపోయారు. Why, they wouldn't even let the censer fire go in with them. Aaron's son, Eliezer, had to gather it up. ధూపాగ్ని వారి చేతుల్లోతో సహా వారు తీసుకుని పోకూడదు. అహరోను కుమారుడైన ఎలియాజరు మాత్రమే దానిని ప్రోగు చేయవలసి ఉండేది. And they made a banner for the altar out of those kittles. A shield to show and to be a memorial of that awful thing that Korah tried to form an organized party against the messenger of God. దేవుని సేవకునికి వ్యతిరేకముగా కోరహు తయారు చేసిన స్థాపక సంఘము గుంపు అను అసహ్యమైన కార్య జ్ఞాపకార్థమై ఉన్నట్లు ఆ పలకల నుండి వారు బలిపీఠమునకు ఒక ధ్వజమును చేసిరి. Far be it from us, Lord. May the Holy Spirit always protect us. అలాంటిది మాకు దురమౌను కాక ప్రభువా, నిత్యం పరిశుద్ధాత్మములు కైను కాక. We thank Thee, Lord, that our little church, this little sacred shrine, many years ago, 30 some odd years, I knelt in the pond here full of weeds and moisture, and we dedicated this ground to You, this little structure. ప్రభువా, ఈ చిన్న మందిరము కొరకు, ఈ చిన్న పవిత్ర ఆలయము కొరకు నీకు మేము ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. అనేక సంవత్సరాల కిందట, సుమారు 30 సంవత్సరాల క్రితము, నిండుగా బురదతోనూ కలుపు మొక్కలతో ఉన్న ఈ కుంట యొద్ద నేను మోకరించి ఈ చిన్న భూమిని, స్థలాన్ని నీకు సమర్పించితిని. And yonder in that tabernacle corner lays that vision that's come to pass exactly. Still there. మందిరపు ఆ మూలను దర్శనం పెట్టబడినది. అదో అలాగనే జరిగినది, ఇంకా అక్కడే ఉన్నది. They're not going to tear it down, Lord. They're just going to, it's getting old. And they're just going to preserve it by putting one over the top of it. వారు దాన్ని తీసివేయాలనుకోవట్లేదు ప్రభువా, అది పాతబడిపోతున్నది, దానిపైన ఒకటి పెట్టి దానిని భద్రపరచాలనుకుంటున్నారు వారు. God grant that this golden gospel that's recorded in the pages here, may it never leave this little church until Christ comes. దేవా, ఇక్కడ పుటలలో లెక్కింపబడిన బంగారు సువార్తను దయచేయండి. క్రీస్తు వచ్చే వరకు అది ఈ చిన్న మందిరాన్ని విడవకుండు కాక. May every member of the body of Christ, they come in here from across the nation and around the world, may every one of them receive the light, the gospel, and walk in it, and receive Christ. ప్రతి ఒక్క సభ్యుడు, క్రీస్తు శరీరంలో ప్రతి ఒక్క సభ్యుడు, ఈ దేశంలో నుండి వచ్చువారైనా ప్రపంచంలో నుండి వచ్చువారైనా ప్రతి ఒక్కరూ సువార్త వెలుగును స్వీకరించి అందులో నడుచుకుని తరువాత క్రీస్తును స్వీకరించుదురు కాక. And may it be so real that His words will come to pass. The works that I do shall they do also. He that heareth my words and believeth on Him that sent me has eternal life. నేను చేయగలిగిన వారును చేయదును. నా మాట విని నన్ను పంపిన వారి విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు అను ఆయన మాటలు ఎంతో వాస్తవికత చెంది నెరవేరును కాక. And when eternal life comes in, they're born from above, and the works from God manifest Himself because it's the same life that was in Him. It cannot do anything else. నిత్య జీవం వచ్చినప్పుడు వారు పైనుండి జన్మించిన వారు అవుతారు. దేవుని కార్యములు వారి యందు ప్రత్యక్షమవుతవి. ఎందుకనగా అది ఆయనలో ఉన్నటువంటి జీవమే, అది మరొకటి చేయదు. So Father, let this church never rest their eternal destination upon a sensation, upon an organization, upon anything less than Christ Himself living in them, vindicating His word through them and His promise. కాబట్టి తండ్రి, ఈ సంఘము ఎన్నది కూడా నిత్యత్వానికి చేరుగాక ఏదో ఒక ఉద్రేకము మీదనో ఒక స్థాపక సంఘం మీదనో ఆధారపడక క్రీస్తే వారిలో జీవించి ఆయన వాక్యమును, ఆయన వాగ్దానమును వారి ద్వారా ప్రత్యక్షపరచుకున్నట్లు చేయండి. May from the least little child here tonight until the oldest person receive this experience. ఈ రాత్రి ఇక్కడ ఉన్న ఈ చిన్న బిడ్డ మొదలుకొని పెద్ద వృద్ధుని వరకు ఈ అనుభవాన్ని పొందుదురు కాక. And may every man or woman, boy or girl who hears this tape, may it be so with them, Lord, and give them the understanding that I'm only trying to warn and call out, for this hour is later than we think. ఈ టేపును ఎవరు వింటున్నారో ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి బాలుడు, బాలిక అట్టి వారికి అలాగూ కలుగును కాక. మేమనుకున్న దానికంటే ముందున్న ఈ ఘడియ కొరకు
నేను వారిని బయటికి పిలిచి హెచ్చరిక చేస్తున్నాననే గ్రాహ్యాన్ని వారు పొందుకుందురుగాక. And we see Babylon, the mother whore, and all of her prostitute daughters assembling themselves together. తల్లి వేసిన బబులోను, దాని కుమార్తెలైన వేశ్య పిల్లలు వారు వారు కొడుకుంటమేమో చూస్తున్నాము. God, we realize that the scripture says that the terriers out of the wheat field will be bound first in bundles. దేవా, గోధుమ పొలంలో గురుగులు మొదట కట్ట బడవలనని లేఖనము ద్వారా మేము గ్రహిస్తున్నాము. And they have bound in bundles, calling themselves blasphemous names that really doesn't pertain to them. It's not pertaining to the church either. It's lodges, not churches. There's only one of them, Father. That's the one you died for. అవి కట్టెలుగా కట్టబడినవి. వాటికి గాని సంఘానికి గాని సంబంధించినటువంటి దేవ దూషణకరమైన నామములతో అవి పిలుచుకుంటున్నవి. అవి అద్దె ఇల్లు, సంఘాలు కాదు. వాటిలో ఒకదాని కొరకే తండ్రి, చనిపోయిన వాడు నీ ఒక్కడివే. And I pray, Father, as we see them all being bundled now for an atomic fire scene, I pray, Lord, that you'll let the wheat be full and heavy. Grant it, Lord. తండ్రి, అవన్నీ త్వరగా రానున్న అణవుల అగ్ని కొరకు అవన్నీ కట్టబడుతున్నవి. ప్రభువా, గోధుమలు నిండుగా బరువెక్కిన గింజలతో నీ వచ్చి ఉన్నావు. అలా దయచూపండి ప్రభువా. May we grow and shine light and be like Jesus. If I do not the things that God required me to do, then I have no life in me. దేవుడు కోరి ఉన్నవి నేను చేయనట్లయితే అలాంటప్పుడు జీవము నాలో లేదు అని యేసు చెప్పినట్లుగా మేము ఎదిగి వెలుగును ప్రకాశించుదుము కాక. But if God speaks and shows His life, then that speaks for itself. అయితే దేవుడే మాట్లాడి ఆయన జీవము చూయించినట్లయితే అప్పుడు అది దాని కొరకే మాట్లాడుతుంది. Grant it, Lord. I commit this message to you, and that you watch over it and bring tens of thousands, Lord, or all your predestinated children to the gospel and Jesus Christ who is the Word. In His name I pray, Amen. ప్రభువా, దయచేయండి. ఈ వర్తమానం నీకు అప్పచెప్పుకుంటున్నాను. దానికై నీ కనుదృష్టి దానిపై ఉంచండి. నీవు ముందుగా నిర్ణయించుకునే నీ బిడ్డలను వేల వేల మంది సువార్త యొద్దకు తీసుకుని రండి. ఎవరైతే వాక్యమై ఉన్నారో ఆయన నామమైన యేసుక్రీస్తులో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్. Salvation on Calvary. I'm going to ask the question. నేను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. How many tonight in this visible audience here, of this nice big church of people, or house of people rather, in this place of worship, that believes with all your heart, your life measures up with the requirement you of God in the Bible. ఈ రాత్రిలో ఈ కాన్పిస్తున్న సభికుల్లో ఈ మంచి పెద్ద సంఘమైన ప్రజలలో లేక ప్రజలున్న ఈ ఇంటిలో లేక ఈ ఆరాధనా స్థలములో దేవుడు మరియు బైబిలు కోరినవన్నీ మీ బ్రతుకుల్లో సరిపోవాలని ఎంతమంది ఈ రాత్రి మీ నిండు హృదయంతో నమ్ముతున్నారు? And you believe that by looking at your own life and seeing the way the Spirit's moving in you, that it believes every word the way it's wrote and keeps it. నీ సొంత బ్రతుకుని నీవు చుట్టూ ద్వారా నీవది నమ్ముతున్నావా? నీలో ఆత్మ యొక్క కదలికను బట్టి అది ఉండినట్టుగానే అది వ్రాయబడి ఉన్నట్టుగానే ప్రతి వాక్యమును నమ్ముతా నీవు. Do you believe it? God bless you. May He ever keep His Spirit upon you. దేవుని నమ్ముతున్నావా? దేవుడు నిన్ను దీవించును. ఆయన తన ఆత్మను నీ మీద ఉంచును కాక. And to my friend on the tape, I wish you could have looked here in this audience tonight. I guess at least 90% of the people had their hands up. That they have believed and watched the Bible. టేపు వినుచున్న నా స్నేహితుడా, ఈ రాత్రి ఈ సభికులను నీవు చూడగలగాలని నేను ఆశపడుతున్నాను. ప్రజల్లో 90% వారు చేతులు పైకెత్తారు. వారు బైబిల్ నమ్మి కనిపెట్టారని గుర్తుగా అలా చేశారు. Not what the church says, what the Bible says.
Not what the Lord says, what the Bible says. And they see the life of Christ reflecting in it. సంఘం చెప్పినది కాదు బైబిల్ చెప్పినది, అద్దెలు చెప్పినది కాదు బైబిల్ చెప్పినది. అందులో నుండి క్రీస్తు యొక్క జీవితము ప్రతిబింబ చేయాలని వారు చూశారు. You know, in the old days before they had smelters, the goldsmith used to beat the gold with a hammer. మీకు తెలుసా, పాతకాలపు దినాలలో బంగారు పని చేసేవారికి కరగబెట్టేవి అవి లేకముందు స్మెల్టర్స్ అతని బంగారమును సుత్తితో కొట్టేవాడు. I guess you've heard of it. Before it went through the smelter, they beat it. మీరు అది విని ఉంటారని అనుకుంటున్నాను. అది ఆ కరగబెట్టే దాని యొద్దకు వెళ్ళక ముందు దానిని వారు కొడతారు. And gold is the heaviest material. It's heavier than lead. బంగారము చాలా బరువైన లోహము, అది సీసము కంటే బరువైనది. And so I've done a little prospecting, and you can take in the sands and the wash in the desert and rub your hand over the sand and then blow like that, and the dust and everything will fly away, the rocks, but gold is so heavy it lays there. వాటిని నేను తెలుసుకున్న పద్ధతిని నేను చేయకుంటూ ఎడారిలో మీరు కొద్దిగా ఇసుకను తీసుకుని అని ఉదండి, మట్టి మొదలైనవి ఎగిరిపోతుంది. రాళ్ళు అయితే బంగారం చాలా బరువు కనుక అది రాళ్ళు అక్కడే ఉంటుంది. And then when you pick up that gold, it's rolled through so much dirt until it's accumulated a lot. నీవు ఆ బంగారం తీసుకుంటే అది అలాగే నిలిపితే చాలా మట్టి అక్కడ ఉండిపోతుంది. Through the volcanic ages, as it accumulated up, it got sludge and everything, iron pyrite and other materials mixed with it. ఈ అగ్ని పర్వతాల కాలాలలో అక్కడ పేరుకుపోయిన బంక తదితరమైనంతా ఉంటుంది. ఇనుము తుప్పు మొదలైన ఇతర లోహాలతో అది కలిసి ఉంటుంది. The beater used to take this lump of gold and beat it and turn it and beat it and turn it until he beat all the dross out of it. ఆ కొట్టువాడు ఈ బంగారు ముద్దను తీసుకుని దాన్ని కొడతాడు, త్రిప్పుతాడు, కొడతాడు, తిప్పుతాడు, దానికి ఉన్న మష్టంతా పోనట్లుగా అతని కొడతాడు. You know how he knew that he had all the dross out? He could see his own image reflected in it. అందులో ఉన్న మష్టంతా ఎలాగపోయినదో అతనికి ఎలాగ తెలుసనగా దానిలోనే తన సొంత ప్రతిమను, తన సొంత రూపాన్ని తాను చూసుకోగలుగుతాడు. That's the way God does the church. దేవుడు ఆ విధముగా సంఘం ఎలా చేస్తాడు. He beats every creed, every denomination, every man-made dogma until he sees his own life reflecting in you. ఆయన తన సొంత జీవితము, తన సొంత జీవము నీలో ప్రతిబింబ చేసే వరకు నీలో ఉన్న ప్రతి మూఢభక్తిని, ప్రతి సంఘర్షకను, ప్రతి మానవ కల్పిత మూడు సిద్ధాంతాన్ని ఆయన కొడతాడు. If I do not the works of my Father, believe me not. నా తండ్రి క్రియలు నేను చేయకపోతే నన్ను నమ్మకుడి. చూశారా? If what is purpose to the church, the life that was in Christ, isn't reflecting in you, don't you stand still. అయితే సంఘం యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది? క్రీస్తులోనున్న జీవము నీలో ప్రకాశింపకపోతే ఇక అక్కడ నిలబడవద్దు. If you haven't got patience, virtue, all these things, and temperance, and things that godliness and brotherly kindness, and all these things that's required of you. సద్గుణము, సహనము, ఆశ్చర్యగ్రహం, భక్తి, సహోదర ప్రేమ నీ యొద్ద నుండి కోరే ఇవన్నీ నీలో లేనట్లయితే, no matter what you've done, no matter how much you've shouted, how many churches you've joined, how many feathers you've pinned into yourself, don't do it. నీవు ఏమేమో చేసేవని కాదు, నీవెంతగా కేకలు పెట్టేవని కాదు, ఎన్ని సంఘాలు నీవు చేరేవని కాదు, నీకు ఈకలు గుచ్చుకున్నావని కాదు, అది చేయవద్దు. Wait till genuinely from your heart you can forgive, till in your heart you have brotherly kindness. నిజంగా నీ యొక్క నిండు హృదయముతో సహోదర ప్రేమ నీ హృదయంలోకి వచ్చే వరకు కనిపెట్టు. No matter if they pull a handful of beard from one side, you can turn the other cheek with sweetness. Until those virtues, no matter what they say to you, పిడికిలి పట్టుకుని నీ గడ్డాన్ని ఒక ప్రక్క నుండి తీసివేసిన లెక్క చేయవద్దు. ఆ సద్గుణాలు వచ్చే వరకు ఇంకొక చెంపను త్రిప్పు. వారు నిన్ను గుచ్చి ఏమనుకున్నా పర్వాలేదు. when they put a rag around his face and hit him on the head, so now they tell me that you're a prophet. ఆయన ముఖానికి గుడ్డను కట్టి ఆయన తల మీద వారు కుట్టినప్పుడు నీవు ప్రవక్తవైతే చెప్పు అని అడిగారు. Now jerk the rag off of him, and one of them holding the stick said, which one of us hit you? Prophesy and tell us, otherwise then we'll believe you are a prophet. ఆయన ముఖం మీద నుండి అది తరాల లాగవేసి అందులో ఒకడు కర్ర పట్టుకుని మాలో నిన్నెవరు కొట్టారో ప్రవచించు, మాకు చెప్పు
అప్పుడు నీవు ప్రవక్తను నమ్ముతాం. He never opened his mouth. ఆయన తన నోరు తెరవలేదు. When you hear a prophet rising that's got all the answers to every gimmick that you can bring up, remember he's not a prophet. ఒక ప్రవక్త లేచి నీవు తెచ్చే ప్రతి తమాషాకు జవాబు చెప్తున్నట్లయితే జ్ఞాపకముంచుకో, అతని ప్రవక్త కాడు. Today they've got to know everything, when you're going to have a toothache, when you're going to have a tummy ache, and everything else, and tell you all about it. That isn't the nature of our God. Watch the prophets. Watch Jesus. ఈ రోజు వారికి ప్రతి ఒక్కటి ఉన్నది. నీకు ఎప్పుడు పంటి నొప్పి రాబోతుందో, కడుపు నొప్పి రాబోతున్నదో అని నేను నీకు చెప్తాడు. అది దేవుని యొక్క స్వభావం కాదు. ప్రవక్తలు గమనించు, యేసుని గమనించు. Look at Paul. When he could smite a man blind and let the coppersmith run him out of the country. I guess he lost his power to smite blind. చూడు పౌలు విషయము. అతడు ఒక గుడ్డివాణ్ణి ముట్టినప్పుడు కంసాలివాడు దేశం నుండి పారిపోయాడు. గుడ్డివాణ్ణి ముట్టుటకు అతడు తన శక్తిని కోల్పోయాడు అని నేను ఊహిస్తున్నాను. Jesus, who could raise the dead, and yet set a drunken soldier, spit in his face, and hawk and spit and jerk beard out of his face, and hit him on the head with a rag around and said, prophesy and tell us who hit you. And opened not his mouth. మృతుల్లోను లేచిన ఆ యేసు అయినప్పటికీ కూడా త్రాగుబోతు రానువాడు ఆయన ముక్కు పైన ఉమ్మవేసి ఆయన గడ్డాన్ని పెరికి ఆయన తల మీద కుట్టి చిన్న గుడ్డ పేలిక ఆయన చుట్టూ చుట్టి నిన్ను కొట్టిన వారెవరో ప్రవచించమని అడిగాడు. ఆయన నోరు తెరవకుండెను. Don't watch all these gimmick workers, but remember, they're only speaking a bogus dollar, only speaks that there's a real one somewhere. మాయ వేషగలైన ఒట్టొట్టివి చేసే ఈ పనివారిని చూడవద్దు. అయితే జ్ఞాపకముచ్చుకో, వారు కేవలం మాట్లాడువారి. నకిలీ డాలరు ఒక నిజమైన డాలరు ఒక చోట ఉన్నదని తెలియజేస్తున్నది. When you see this organization stuff growing and prospering, as it said, Kraft would prosper in his hand, just remember there's a little church of God somewhere. Really, it's Holy Ghost filled, genuine, that's moving up the ladder. ఈ సంస్థాపక సంఘముల సరుకు పెరిగి విస్తరించుడు నీవు చూస్తున్నప్పుడు మోసం అతని చేతుల విస్తరించుడు అని చెప్పబడినట్లు ఉండును. జ్ఞాపకముంచుకో, ఒక చోట ఒక నిజమైన సంఘమున్నదని, నిజమైన పరిశుద్ధాత్మతో నిండిన సంఘమున్నదని జ్ఞాపకముంచుకో. అది నెచ్చున ఎక్కుతున్నది. Don't look at the big organization. పెద్ద సంస్థాపక సంఘాలను చూడవద్దు. What greater church is spoke of in the Bible than the Ephesian church age? ఎఫెసు సంఘం కాలం కంటే గొప్పగా చెప్పబడిన సంఘం బైబిల్లో ఏది ఉన్నది? And when Paul passed through the upper coast of Ephesus and comes to this church, there was 12 men in it. That's right. ఎఫెసు తీర ప్రాంతం గుండా పౌలు వెళ్ళిపోతున్నప్పుడు 12 మంది ఈ సంఘం ఎదుకు వచ్చారు. అవును. And they all was good people, shouted and have a great time, but had not received the Holy Ghost yet. వారందరూ మంచివారే, కేకలు పెట్టేవారే, మంచి సమయాన్ని అనుభవించేవారే. అయితే అప్పటి వరకు కూడా వారి పరిశుద్ధాత్మను పొందలేదు. Paul said, you haven't received the Holy Ghost since you believe? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితరా అని పౌలు అడిగాడు. They said, well, we didn't know there was a Holy Ghost. పరిశుద్ధాత్మ ఉన్నదన్న సంగతే మాకు తెలియదు అని వారు చెప్పారు. He said, then how was you baptized? అలాగైతే మీరు ఎలాగో బాప్తిసం పొందారు? If it didn't make a difference, what did he say to that church then? అక్కడ ఉన్న సంఘానికి అతను చెప్పినది అది వ్యత్యాసం కలుగు చేయట్లేదా? They said, we've already been baptized by one of the greatest men that ever stood on the earth, John the Baptist, who baptized our Lord. Ain't that baptizing good enough? మన ప్రభువుకు బాప్తిసం ఇచ్చినటువంటి భూమి మీద మహా గొప్పవాడైన బాప్తిసం ఇచ్చే యోహాను ద్వారా మేము బాప్తిసాన్ని పొందాం. అది సరిపోదా అని వారు అడిగారు. He said, no, sir. You've got to be baptized over because the kingdom is sealed to anything else. అతను చెప్పాడు, లేదండి, మీరు తిరిగి బాప్తిసం పొందవలసి ఉన్నది. ఎందుకనగా దేవుని రాజ్యం దేని యందు ముద్రించబడి ఉన్నది. And when they heard this, said John only baptized unto repentance, not the remission of sin, saying that you should believe on him to come, that is on Jesus. యోహాను మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చాడు, పాప క్షమాపణ కొరకు కాదు, మరియు రాబోతున్న ఆయన యందు యేసునందు విశ్వాసం ఉంచవలని అతడు చెప్పాడు. And when they heard this, they were rebaptized in the name of Jesus Christ. Right. Exactly. They followed the scripture. వారు అది విని వారు యేసుక్రీస్తునామమున బాప్తిసం పొంది ఉన్నారు. అవును, ఖచ్చితంగా వారి వాక్యాన్ని అనుసరించారు. You know, in the dedication this morning, Moses followed the pattern that he saw in heaven and pitched the tent to represent it. ఈ ఉదయం ప్రతిష్ఠత అది మీకు తెలుసా? మోషే ఆకాశమందు తాను చూచిన మాదిరి చొప్పున దానిని పోలిన గుడారమును కట్టి ఉన్నాడు. When Solomon built the temple, what did he do? Followed the pattern that Moses by the tent, keeping the scripture in line. సొలొమోను ఆలయాన్ని కట్టినప్పుడు
అతను ఏమి చేశాడు? సొలొమోను ఆలయాన్ని కట్టినప్పుడు లేఖనములు క్రమములోని ఉంచి మోషే గుడారమును కట్టిన మాదిరిని అతను అనుసరించాడు. And when God come to his temple for the last days, this temple, the Holy Ghost, a body has thou prepared me. The Holy Ghost fell on the day of Pentecost. The message was, repent every one of you and be baptized in the name of Jesus Christ for the remission of sins, and you shall receive the gift of the Holy Ghost. For the promise is unto you and to your children, and to them it's far off, even as many as the Lord our God shall call. ఆఖరి దినాలలో దేవుడు ఆయన ఆలయంలోకి వచ్చినప్పుడు, ఈ ఆలయంలోకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, నీవు నాకు ఒక శరీరమును సిద్ధపరిచితివి. పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ కృమ్మరించబడింది. వర్తమానం మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందును. అప్పుడు పరిశుద్ధాత్మ వరమును మీరు పొందుదురు. ఏ వాగ్దానము మీకును మీ పిల్లలకును దురస్తులందరికని, అనగా మన ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి చెందును. If you want to call your minister a doctor, Dr. Simon Peter wrote a prescription, an eternal prescription. That's what cures the sick. మీరు మీ పరిచారకుని వైద్యుడు అని పిలవాలకుట్లయితే డాక్టర్ సైమన్ పీటర్, సీమోను పేతురు ఒక మందుల పట్టి వ్రాసి ఇచ్చాడు. అది నిత్యమైన పట్టి. అది వ్యాధిగ్రస్తుని స్వస్థపరిచేది. Let some of these quack druggists trying by the nomination to fill it some other way. That's the reason they got, if you don't you add too much to the prescription, too much of the poison, you might kill your patient. సంఘ శాఖల ద్వారా ఈ నకిలీ మందులు చేసేవారు కొందరు ఏదో రీతిగా నింపుడు కొరకు చూడు, నీవు కలుపు చేయకపోయినా దేవ పట్టికి ఎక్కువ విషము కలిపినా నీ రోగిని నీవు చంపవచ్చునేమో. If you don't put enough in it, not for the antidote, if you don't, it won't do your patient no good. నీవు నీ రోగికి తగినంత నీవు ఇవ్వనట్లయితే ఉపయోగం ఉండదు. Your physician knows just how to write the prescription. నీ వైద్యుడికి తెలుసు ఆ మందుల నియమ పట్టి ఎలా వ్రాయాలో తెలుసు. And Christ, the Holy Ghost, is the prescription writer, and He wrote it. మందుల నియమ పట్టి వ్రాయువాడు క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ. ఆయన అది వ్రాసాడు. Don't add to it or take it away from it. Just take the medicine the way she is. It's the cure for all ailments. దానికి ఏది చేర్చవద్దు, అందులో ఉండి ఏది తీసివేయవద్దు. ఔషధం ఔషధం ఎలా ఉన్నదో అలాగే తీసుకో. అది అన్ని రోగముల నివారిణి. God bless you. You love Him? Amen. దేవుడు నిన్ను దీవించును కాక. మీరు ఆయన ప్రేమిస్తున్నారా? ఆమేన్. I love Him. First love me and purchase my salvation on Calvary's tree. Now while we hum it now, turn around and shake hands with your neighbor there. Oh, he's a pilgrim too, passing through. మనమది ములుగుతూ పడుతుండగా ప్రక్కకు తిరిగి నీ ప్రక్క వారి కర్స్పర్శ చేయి. అతని కూడా నడుస్తున్న యాత్రికుడు. I love you. Call He first loved me. Thank you, brother. I love close our eyes, lift up our hands and our voices to God now, as I commit you to the pastor. మనం ఇప్పుడు మన తల్ల వంచి కన్నులు మూసుకొని
మన యొక్క చేతులు మన స్వరములు దేవుని వైపు ఎత్తి ఉండగా సంఘ కాపరికి నేను మిమ్మల్ని అప్పజెప్పుచున్నాను. We're glad to have you here. We're no denomination. We have no law but love, no creed but Christ, no book but the Bible, no membership, just fellowship through the blood of Jesus Christ that cleanses us from all unbelief. మీరు ఇక్కడ ఉండడం ఎంతో ఆనందం. మనము సంఘ శాఖ కాదు, మనకు చట్టము లేదు, ప్రేమ ఉన్నది. 3 సిద్ధాంతము కాదు, క్రీస్తు ఉన్నాడు. వేరే పుస్తకము లేదు, బైబిల్ మాత్రమే. సభ్యత్వము కాదు, మన సమస్త అవిశ్వాసాన్ని కడిగడి యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకి సహవాసం ఉన్నది. All right, all together now. God bless you. Come back and visit us again. First love. మంచిది, మనమందరం కలిసి దేవుడు మన దీవించును కాక. తిరిగి వచ్చి మమ్మ దర్శించండి, ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు కాబట్టి. All right, Pastor. God bless you. మంచిది సహోదరులారా, దేవుడు మిమ్మల్ని దీవించండి.